హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇంకా నేనైతే ఈరోజు మార్నింగే లేచి పూజ అది అయిపోయింది. ఇంకా ఈరోజు ఇలా రెడీ అయ్యాను. హాయ్ అండి, అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసం ఈరోజుతో నిన్న ఆషాఢ అమావాస్య అయిపోయి ఇంకా శ్రావణంలోకి అయితే అడుగు పెట్టామండి. ఇంక ఇవన్నీ చాలా మంచి రోజులు అని చెప్పుకోవాలా. ఇంకా నేనైతే పాలు పరమాన్నం చేశాను దేవుడికి. ఇవాళ మా చెట్టు మల్లెపూలన్నీ మాల కట్టానండి. 3 మాలలు అయ్యాయి. నేను కొంచెం పెట్టుకున్నాను, అమ్మవార్లకి దేవుళ్ళకి వేసాను కొంచెం కొంచెం. ఇంకా పళ్ళు అయితే ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు తెచ్చుకున్నాను. పరమాన్నం చేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాను. తెల్లవారులేసి అన్నీ మళ్ళీ మాపు పెట్టుకొని ద్వారాలకి బుట్లు అవి పెట్టుకొని తులసం దగ్గర పసుపు బుట్లు చన బుట్లు అన్నీ పెట్టి పూజ అయ్యేసరికి 9:30 9 అయ్యిందండి. ఇంకా సంపింగ్ పూలు కూడా 2 ఉంటే వాటితో కూడా ఇంకా అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాలు అవి చదువుకొని కొంచెం కుంకుమ అయితే పూజ చేసుకున్నాను. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. పరమాన్నం అయితే అమ్మవారికి పాలతో చేసినవన్నీ ఇష్టం కదా. ఇంకా ఆవు పాలు అయితే తెప్పించాను. 2 ప్యాకెట్ల ఆవు పాలు తెప్పించి ఆవు పాలతో పరమాన్నం చేసి పెట్టుకున్నానండి. ఇలాగ నైవేద్యం రోజు అమ్మ అందరినీ చల్లగా చూడాలండి. అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా పళ్ళి పెట్టి ఇలా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకున్నాను. దేవుడి దగ్గర ముగ్గు అది వేసుకొని, ఇది నన్ను అమావాస్య కదండి, నైట్ దీపం పెట్టాను. కౌ డంగ్ కేక్స్ ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చాను. ఒక ప్యాకెట్ ఆవు పేడ పిడకలు అవి తెచ్చి ఒక పిడక అందులో వేసి బొగ్గులు రాజేసి కొంచెం సాంబ్రాణి, నిన్న అమావాస్య కదా, ఇల్లంతా కొంచెం సాంబ్రాణి ధూపం చూపించాను అమ్మవారికి. ఇలా చూపిస్తే మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అది ఉంటే పోతుంది. మంచిది సాంబ్రాణి ధూపం అప్పుడప్పుడు వేయాలండి ఇంట్లోని. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ లేచి పసుపు అది రాసుకొని రెడీ అయ్యి నీట్గా మంచి చీర కట్టుకొని దీపం అయితే ఇలా పెట్టుకున్నాను పూజ. ఇల్లంతా ధూపం చూపించాను నిన్న, సాంబ్రాణి ధూపం. పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా హాల్లోనే అంతా ఎదుర ద్వారంకి అన్నిటికీ సాంబ్రాణి ధూపం అయితే వేసుకున్నాను ఇంట్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.